హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మంచి హోటల్ స్టైల్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. అలాగే చట్నీతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మంచి హెల్దీ అండ్ టేస్టీ ఊతప్పం రెసిపీని కూడా మీకు షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అప్పుడే మీకు అన్ని కొలతలు కానీ టిప్స్ కానీ అర్థమవుతుంది. అలాగే మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అండ్ అలాగే ఊతప్పాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ పల్లీ చట్నీ కోసం ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు పల్లీలను తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా చిన్న మంట మీద వేయిస్తేనే పల్లీలు అనేది లోపల వరకు వేగి చట్నీ రుచి అనేది మరింత బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇలా వేగిన పల్లీలను పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుండ్లను వేసి ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోండి. మినపగుండ్లు కాస్త ఎర్రగా ఫ్రై అయినాక ఇందులోకి ఒక 7-8 పచ్చిమిరపకాయలని ఇలా 2గా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే పచ్చిమిర్చి ఘాటును బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇలా వన్స్ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పొట్టోల్చుకున్న ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాలు అలాగే కొద్దిగా చింతపండు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ మనకి పుట్నాలు అనేది వేగే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి కలుపుకోండి. ఆ వేడికే పుట్నాలు అనేది ఫ్రై అయిపోతుంది. అలాగే ఇక్కడ మీకు పుట్నాలు అనేది ఇష్టం లేకపోతే పుట్నాల ప్లేస్లో కొన్ని జీడిపప్పు ముక్కలు కానీ లేదంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్క కానీ వేసి ఫ్రై చేసుకొని తీసుకోండి. ఎందుకు అంటే మీకు ఈ పుట్నాలను తింటే కొంతమంది ఇంజ్యూరీ అయిన వాళ్ళు కానీ లేదంటే సర్జరీ అయిన వాళ్ళు కానీ చీమ్ పడుతుందన్న భయానికి తినరండి. సో అది స్కిప్ చేసి జీడిపప్పు కానీ ఆనియన్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అలాగే ఈ పుట్నాలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం పోపు గరిటెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పోపు అలాగే ఒక 2 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపు అనేది ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చట్నీలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మన హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న చట్నీని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఊతప్పాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి మీరు దోశ బ్యాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి ఈ పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలండి. మీకు అచ్చం హోటల్ స్టైల్ దోశ రావాలి అంటే దోశ బ్యాటర్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు సన్నగా తరిగిన కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని అలాగే క్యారెట్ తురుము ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా పంచదార వేస్తే మనకి దోశ అనేది ఎర్రగా వస్తుందన్నమాట. ఇలా పిండి మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోయింది కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద గరిటెతోటి పిండిని ఇలా మధ్యలో వేసుకొని ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలండి. మనకి ఊతప్పం అనేది రౌండ్ షేప్ అని ఏం రాదండి. ఎందుకంటే మనం ఇందులోకి వెజ్జెస్ని యాడ్ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి వేసిన తర్వాత 1 నిమిషం ఇలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత ఇలా సైడ్ నుంచి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్కు బదులుగా నెయ్యి అయినా తీసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి నిదానంగా. రెండో వైపు టర్న్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంచకూడదండి, తొందరగా తీసేయాలి. జస్ట్ అలా ఒక 30 సెకండ్స్ ఉంచి తీసేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన హెల్దీ ఊతప్పం రెడీ అయిపోయింది.
ఇలాగే మిగిలిన దోశ బ్యాటర్ని కూడా వేసి తీసుకోండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన మన హోటల్ స్టైల్ పల్లీ చట్నీ కానీ, మన హోటల్ స్టైల్ ఊతప్పం కానీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మరి డెఫినెట్గా ఇలా ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మార్నింగ్ టైంలో ఎక్కువ హడావుడి కూడా ఏం లేకుండా చాలా తక్కువ టైంలోనే చాలా రుచిగా చేసేయొచ్చండి. నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి చేశారంటే కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేసేస్తారు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ వరకు చేరాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.